మనకు ఆహారం కావాలి. ఆ ఆహారం శివుడి దగ్గర లేదండి. మనకు కావలసిన ఆహారం ఏమిటి? ఇదివరకంటే ఏదో ఇడ్లీలు, దోశలు, మినపరొట్లు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా చెప్పట్లా. స్విగ్గీ, జొమాటో వాళ్ళు వస్తే మనకి పార్వతీ పరమేశ్వరులు వచ్చినట్టే. పొద్దున్నే వాళ్లే దర్శనం మనకి. ఇంకా ఇతర నగరాల్లో కాపురాలు నడుస్తున్నాయేమో, కానీ హైదరాబాదులో కాపురం చేసేది ఎవరంటే స్విగ్గీ, జొమాటో. వీళ్ళే కాపురం చేస్తారు. వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు. ఒకరు పొటాటో, ఒకరు టమాటో. మొగాడు కాస్త గట్టిగా ఉంటాడు కాబట్టి వాడు పొటాటో, ఆడపిల్ల మెత్తగా ఉంటుంది కాబట్టి అది టమాటో. మన బతుకులు ఇంతే. తెల్లారితే స్విగ్గీ, జొమాటో, పొటాటో, టమాటో. ఇంకేమున్నాయి కనుక ఇంట్లో వంటలు ఎక్కడున్నాయి ఇప్పుడు అసలు? ఈ స్విగ్గీ, జొమాటో పట్టుకెళ్ళి మనం ఇమ్మన్నామనుకో, ఆయన ఏమంటాడు, స్విగ్గీ, జొమాటో వాడు కైలాసానికి రావట్లేదయ్యా, నన్నేం చేయమంటావు, అక్కడికి డెలివరీ లేదుట అంటాడు ఆయన. అంచేతన అశనం గరళం. అందుకని ఆయన దగ్గరున్న ఆహారం మనకిస్తాట. ఆయన దగ్గరున్న ఆహారం ఏమిటండి? దేవతలు సహా, రాక్షసులు సహా సమస్త గణాలు కూడా భయపడిపోతూ ఉంటే భయంకరమైన విషాన్ని సేవించాడు ఆయన. ఆ విషం మనకిస్తాడు. విషం బతుకులో ఉంటేనే విషం భరించలేకపోతున్నాం. నిజంగా విషం ఇస్తే మనం ఏమైపోతాం? అందుకని భక్తుడు అంటాడు, అశనం గరళం. నేను నిన్న అన్నం పెట్టమని అడగలేనయ్యా, మాకు కావలసిన అన్నం ఇది కదా, పెసరట్లు, మినపట్లు కావాలి, అవి నీ దగ్గర లేవు. నీ దగ్గర ఉండే విషం మాకు పట్టుకొచ్చిస్తావు, మేము ఒక్క క్షణంలోనే చనిపోతాం. నువ్వు కాబట్టి బతికావు, అమ్మవారికి భర్తవు కాబట్టి ఆ సర్వమంగళ మాంగళ్యం నిన్ను కాపాడింది, కానీ మమ్మల్ని ఎవడు కాపాడతాడయ్యా? అందుకని మాకు పెట్టడానికి అన్నం నీ దగ్గర లేదు అంటే పాపం శివుడు కూడా నిజమే, నా దగ్గర లేనివి కూడా కొన్ని ఉన్నాయి, నిజానికి ఈ ఆహారం నా దగ్గర లేదు కదా అన్నట్ట. అశనం గరళం పని కలాపో. పోనీ ఇందాక ఆయనకి బంగారం ఇవ్వలేనన్నాం, మనకు కావలసిన ఆభరణాలు ఆయన ఏమైనా ఇవ్వగలడా? శివుడి దగ్గర నిలబడి ఏదైనా ఆభరణం ఇవ్వన్నామను కదా, ఎవడు అడుగుతాడా అని చూస్తున్నా అని మెడలోంచి ఒకటి తీసి మన మీద బారేస్తాడు. అది జర్రుగొడ్డు, మనం చచ్చిపోతాం ఇక్కడ. ఆయనకన్నీ పాముల ఆభరణాలుగా ఉంటాయి. చేతికో పాము, మెడకో పాము, కాలికో పాము, వేలికో పాము, మొత్తం సర్పభూషణుడు, నాగభూషణుడు. ఆయన దగ్గరున్నవే. మరి నా దగ్గర ఉన్నవే ఇస్తాను కదయ్యా, లేనివి ఎవరైనా ఇస్తారా? ఎవరైనా సరే దానం చేసేవాళ్ళు ఉన్నవే ఇస్తారు. అంచేది ఉన్న వాటిల్లో మనకి ఎక్కువగా ఉన్నది ఇవ్వడం దానం అండి. ఆ మాట గుర్తుపెట్టుకుందాం. ఉన్న వాటిల్లో మనకి ఎక్కువగా ఉన్నది ఇవ్వడం దానం. మనకి రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం. తేడా అది. ఉన్న దాంట్లోనే మనకి ఎక్కువగా ఉన్నదాన్ని పేదవాళ్ళకి ఇవ్వడం దానం, మనకి రావలసిన దాన్ని వదులుకోవడం త్యాగం. భరతుడు చేసింది త్యాగం. ఆయనకి రావలసిన రాజ్యాన్ని వదులుకుని పాదపూజ చేశాడు. రాముడు చేసింది త్యాగమే. ఆయన రావలసిన దాన్ని వదులుకున్నాడు. ఆయన తర్వాత పట్టాభిషేకం అయ్యాక రామచంద్రమూర్తి ఎంతోమందికి ఎన్నో ఇచ్చాడు. అవన్నీ దానాలు, త్యాగాలు కావు. మనం చేసినా అంతే. మనకి ఉన్నదాన్ని ఎవరికైనా అదనంగా ఉంటే ఇచ్చేస్తే అది దానం, మనకి రావలసిన దాన్ని వదులుకుంటే త్యాగం. ఈ రెండింటికంటే ఉన్నతమైనది ఒకటి ఉంది. మనం ఇచ్చినా, మనకెవరైనా ఇచ్చినా దాన్ని పరమేశ్వరార్పణంగా భావిస్తే దాన్ని కర్మ పరిత్యాగం అంటారు. అది అన్నిటికంటే గొప్పది. దాన్ని పరిత్యాగం అంటారు. త్యాగం కంటే గొప్పది. మనకి ఎవరిచ్చినా సరే, మనం ఎవరికి ఇచ్చినా సరే, కృష్ణార్పణం, శివార్పణం, రామార్పణం, పరమేశ్వరార్పణం అని ఇచ్చేస్తే ఎవరికి ఇచ్చామన్న విషయం కూడా మర్చిపోతే దాన్ని పరిత్యాగం అంటారు. అంతకు మించింది లేదండి. అందుకని శివుడు ఇక్కడ అన్నం పెడతానంటే విషం పెడతానంటున్నావు, పోనీ ఆభరణాలు ఏమన్నా ఇమ్మంటావా అంటే మనం ఆభరణాలు అడిగామనుకోండి, మెళ్ళ ఉండే పాము మన మీద వేస్తాడు. పని కలాపో. ఆ పాములు మనం ఆభరణాలుగా ధరించలేము కదా. పోనీ బట్టలు కావాలి కదండి మనకి, బ్రహ్మాండమైనటువంటి లెనిన్ కాటన్ కావాలి, అది కావాలి, రేమాన్స్ షూటింగ్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. నాకు తెలిసిన కంపెనీల పేర్లు ఏవో చెబుతున్నాను, వాళ్ళకి నాకు అగ్రిమెంట్ ఉందని అనుకోకండి. నాకు తెలిసినవేవో నేను చెబుతున్నాను, ఎటువంటి అడ్వర్టైజ్మెంటు కాదు ఇది. అందుకని పోనీ ఏదైనా షూటు బూటు పట్టుకెళ్ళి ఇద్దామా అంటే ఆయన ఏం కట్టుకుంటాడు? వసనం చర్మచ. గజ చర్మం తొడుక్కుంటాడు, పులి చర్మం కట్టుకుంటాడు. ఆ పులి చర్మమే మనకిస్తాడు. ఎలాగా పులి చర్మం కట్టుకోమంటే, గజ చర్మం కట్టుకోమంటే? బహుశా నాకు పెద్ద అనుమానం ఏంటంటే మన కుర్రాళ్ళు వేస్తూ ఉంటారు జీన్స్ ప్యాంట్, అది ఏనుగుతో లేనండి, అనుమానం ఏం లేదు. ఇంకా అంత లావుగా ఏది ఉండదు, ఎంత ఉతికినా దానికి మాసింది పోదు. వాషింగ్ మెషిన్లో వేస్తే మిషన్ అరిగిపోతుంది. అందుకని శివుడు కట్టేటువంటి గజ చర్మాన్నే మన వాళ్ళు కాస్త కుట్టించుకుని ఈ జీన్స్ ప్యాంట్ కింద తొడుగుతున్నారు. అందుకని ఏ కుర్రాడు అమ్మాయి మీకు జీన్స్ ప్యాంటుతో కనపడినా నమ శివాయ అని నమస్కారం పెట్టుకోండి, పుణ్యం వస్తుంది హాయిగానం. జీన్స్ ప్యాంట్ అంటే అదే, అంతకంటే ఉంది కనుక. అందుకని గజ చర్మం, పులి చర్మం ఉన్నాయి, అవి మాకిస్తావు, మాకెలా పనికొస్తే? మాకు కూడా నువ్వు అన్నం పెట్టలేవు, విషం తప్ప, ఆభరణం ఇవ్వలేవు, పాములు తప్ప, పోనీ గజ చర్మం మంచి వస్త్రాలు ఇవ్వలేవు, గజ చర్మం తప్ప. వాహనం మోక్షక. పోనీ ఈవేళ మనందరికీ హైదరాబాదులో ఉన్న మీ అందరికీ ముఖ్యంగా కార్లు కావాలి. ఒక్కో అపార్ట్మెంట్కి ఈ మధ్య ఒక పార్కింగ్ కాదు, 2 పార్కింగ్లు పెడుతున్నారు. ఎందుకంటే భార్యాభర్త కూడా ఒక కారులో వెళ్ళరు అని బాగా తెలుసు అందరికీ. ఆవిడకో కారు, ఈయనకో కారు.
ఎవరి కారు వారు, వీరి దారి వారిది, వారి దారి వీరిది. అంచేత పైన పనసకాయ సామెత చెబుతూ ఉంటారే, తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలని. తల్లి ఇటు పెడుతుంది, తండ్రి అటు పెడుతుంది, బిడ్డలు రాళ్ళు రప్పలో అవుతారు, అంతకంటే ఏం లేదు. ఇక్కడ ఎవరి దారి వారు చూసుకుంటారు, ఎవరి కారు వారు వారది. అందుకని మనం ఏదైనా కారు అడిగామనుకోండి, ఆయన ఏం చేస్తాడు, మనం ఇక్కడ భక్తి టీవీ కోటి దీపాల్లోకి వస్తుంటే మనకి స్వాగతం చెప్పింది చూడండి నంది, ఆ నందిని ఇస్తాడు ఆయన. నా దగ్గర ఇదే ఎద్దు ఉంది, దీనికే డ్యూటీ లేదు, ఊరికే జీతం ఇస్తున్నాను, వెళ్ళి వాడుకో అంటాడు. ఎద్దెక్కి మనం బతకగలమా, ఆయన బతికాడు కానీ. వాహనం మోక్షక. అందుకని మాకు అన్నం పెట్టలేవు, నీ దగ్గర విషం ఉంది, మా దగ్గర ఆభరణాలు ఇవ్వలేవు, నీ దగ్గర పాములు తప్పితే ఏమీ లేవు, మాకు వస్త్రాన్ని ఇవ్వలేవు, నీ దగ్గర గజ చర్మం తప్పితే ఏమీ లేదు, మాకు వాహనాన్ని ఇవ్వలేవు, నీ దగ్గర ఎద్దు తప్పితే ఏమీ లేదు. మమదాశ్చసి కిం కిమస్తి శంభో. జగద్గురువు శంకరాచార్య మన తరఫుని ఎంత తెలివిగా పరమశివుడితో వాదిస్తున్నాడో చూడండి అమ్మా. ఇందాక నేను నీకు ఇవ్వడానికి ఏవలసినవన్నీ వేరేవి కదా, అందుకని ఓ పని చేయి, తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. ఇందాక నా మనస్సు నీకు ఇచ్చాను కదా, అందులో బూరెలో పూర్ణం పెట్టి ఇచ్చినట్టుగా, బొబ్బట్లో శుభ్రంగా పూర్ణం వేసి మడత పెట్టి ఇచ్చినట్టుగా నీ పదభక్తి అనే దాన్ని నా మనస్సులో పెట్టి తిరిగి నా మనస్సు నాకు ఇచ్చేయి అని అడుగుతున్నాడమ్మా. అది భక్తి, అది భక్తి, అది భక్తి. ఎక్కడ 27వ శ్లోకం, ఎక్కడ 87వ శ్లోకం అండి. 60 శ్లోకాలు దాటి రాసినా సరే జగద్గురువు శంకరాచార్య ధారణాశక్తి చూడండి. ఆ మహానుభావుడు మన అదృష్టం కొద్దీ ఈ నేల మీద 32 సంవత్సరాలు నడయాడాడు. ఇంకో మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. శంకరాచార్య మీద, ఆయన సాహిత్యం మీద తెలుగు సాహిత్య ప్రభావం ఉంది. ఆయన స్తోత్రాలన్నీ చదువుతుంటే యతితో పాటు ప్రాస నియమం కూడా పాటించాడు ఆయన. 2వ అక్షరం ప్రాస అంటారు, 2వ అక్షరం ప్రాస నియమం కూడా పాటించాడు. అప్రమేయ అని చెబితే క్షిప్రభావ, సుప్రభాత ఇలాంటి ప్రాసలన్నీ వాడతారు. ఆ 2వ అక్షరం ప్రాస నియమంగా వాడడం తెలుగు పద్యంలో మాత్రమే ఉంది, ప్రపంచంలో మరే భాషలోనూ లేదు. శంకర సాహిత్యంలో అది కనబడుతోందంటే ఆయన 8వ శతాబ్దంలో ఈ నేల మీద నడయాడారు మహానుభావులు. 11వ శతాబ్దంలో నన్నయ్య భట్టు మహాభారతం రాశాడు. నన్నయ్య భట్టు మహాభారతం ప్రథమ కావ్యం, గ్రంథ రూపంలో ఉంది తప్పితే మన భాష, మన పద్యాలు అంతకుముందు 400 ఏళ్లుగా ఉన్నాయి. ఆ పద్యాలు యతిప్రాసల ప్రభావం శంకర సాహిత్యం మీద కూడా పడి, ఆయన కేరళ వాడే కాబట్టి, దక్షిణ భారతీయుడు కాబట్టి ఈ భాషా ప్రభావానికి లోనై, ముఖ్యంగా శ్రీశైలంలో ఉన్నప్పుడు ఆయన రచించినటువంటి స్తోత్రాల్లో తెలుగు ఛంద ప్రభావంతో, తెలుగు ప్రాస ప్రభావంతో ఆయన కొన్ని స్తోత్రాలు రచించారు. అటువంటి మహానుభావుడు మన తరఫున శివుడికి ఏం చెబుతున్నాడంటే, నువ్వు నాకేమి ఇయ్యలేవు కాబట్టి నాకు భక్తి ఇయ్యి, నేను నీకేమి ఇయ్యలేను కాబట్టి నా మనస్సు తీసుకో. మొత్తం మీద ఏమిటయ్యా అంటే, నా మనస్సు నీకు ఇచ్చాను, అందులో నీ భక్తి పెట్టి నాకు ఇయ్యి అంటున్నాడు. ఈ కోటి దీపాల సందర్భంగా ఎన్ని రోజులు మీరు ఇక్కడ ఉన్నా, 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 13 రోజులు త్రయోదశి అనేది నిజంగా భారతీయ సాహిత్యంలో, సంఖ్యాశాస్త్రంలో చాలా పవిత్రమైన మాట. శ్రీకృష్ణుడు భగవద్గీతలో తిథీనాంచ త్రయోదశి అన్నాడు. అన్ని తిథులలోకి ఏది గొప్పది అంటే త్రయోదశి గొప్పది అన్నారు. భక్తి టీవీ వారు 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు త్రయోదశి దినాలు ఖచ్చితంగా మన కోసం పెట్టారు. ఈ పూర్తిగా ఇక్కడ ఉన్నంతకాలం ఎన్ని వేల మంది ఒక జనప్రవాహంలాగా, జలప్రవాహం కంటే ఎక్కువగా ఉన్న జనప్రవాహంలాగా కనిపిస్తూ ఉన్నారో, అందరూ కూడా మనస్సుని భగవంతుడి మీద లగ్నం చేయండి. ఆ రకంగానే భక్తి ద్వారానే ముక్తిని, తద్వారా చిత్తశుద్ధిని, తద్వారా జీవించి ఉండగానే మనశ్శాంతిని పొందేటువంటి ప్రయత్నం మనమంతా చేద్దాం. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. స్వస్తి.